సో ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్లో భాగంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఫస్ట్ ఇచ్చిన వాటిని యాస్టీస్గా రాసుకున్నాము, SMART. సో దీనికి లాజిక్ ఏం రాసామంటే యు, నెక్స్ట్ దీనికి లాజిక్కి O, నెక్స్ట్ ఏ లాజిక్, సి నెక్స్ట్ ఆర్ లాజిక్, టీ నెక్స్ట్ టీ లాజిక్, విగా ఇచ్చాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే అన్నీ కూడాను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆర్డర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్లో ఇక్కడ ఎస్ ఉంది, ఎస్కి ఎన్ని లెటర్స్ తర్వాత యూ వస్తుందంటే మిడిల్లో ఒక లెటర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే +2 చేసుకున్నామా ఇక్కడ. సో +2 చేసుకున్నప్పుడు యు అండ్ వి. నెక్స్ట్ ఎం ఉంటుంది, ఎంకి +2 చేసుకున్నప్పుడు అగైన్ +2 చేసుకున్నప్పుడు NO, అగైన్ +2 చేసుకున్నప్పుడు BC, ఆర్ +2 చేసుకున్నప్పుడు టీ వస్తుంది. నెక్స్ట్ టీ +2 చేసుకున్నప్పుడు వి వస్తుంది. సో లాజిక్ ఏంటి ఇక్కడ, మనం అన్ని వర్డ్స్కి కూడాను +2 చేసుకున్నప్పుడు నెక్స్ట్ వర్డ్ వస్తుంది. సేమ్ అదేవిధంగా దీన్ని అబ్జర్వ్ చేస్తాను చూడండి, THINK. సో దీనికి +2 చేస్తే ఏమో చూడండి, ఇలా రాసుకొని నీట్గా అబ్జర్వ్ చేయడం కోసం. సో దీన్ని +2 చేసుకున్నప్పుడు +2 అంటే వి వస్తుంది. H+2 చేసుకున్నప్పుడు జే వస్తుంది. నెక్స్ట్ ఐని +2 చేసుకున్నప్పుడు, సో ఐని +2 చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా IJK వస్తుంది. నెక్స్ట్ ఎన్ని +2 చేసుకున్నప్పుడు OP వస్తుంది. నెక్స్ట్ కేని +2 చేసుకున్నప్పుడు KLM వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా లాజిక్ +2 ఇచ్చిన వార్డ్లో +2ను యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ వర్డ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ VJKPM. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ ఉన్నాము. సో మీరైతే సబ్స్క్రైబ్ బటన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.